జనగామ నియోజకవర్గం చేర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ 50 సంవత్సరాలు మృతి యావత్ సమాజానికి తీరని లోటని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురుమ ఆగంరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ చేర్యాల ప్రాంత పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిల నరసేలు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేందర్ 1995లో ఉద్యోగంలో చేరి సమాజంలో జరుగుతున్న అసమానతలు అవమానాలపై గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సినిమాలు తీసి ఎంతో చైతన్యం చేశారని కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు కార్యక్రమాలను నిర్వహించారన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని సూచిస్తూ వందల మందికి హెల్మెట్లు సొంత డబ్బులతో కొనుగోలు చేసి పంపిణీ చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా నిర్వహిస్తున్నటువంటి నరేందర్ సారు మరణ వార్త విని చేరాలన్నటువంటి దళిత బహుజనులు శోక సంవత్సరంలో మునిగిపోయినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక అంబేద్కరిస్టు, ఒక బుద్ధిస్టు, ఒక సోషలిస్టు, ఒక సమాజ సేవకుడు, మరి చెప్పుకోనికి ఎన్నో రకాల స్వచ్ఛంద సంస్థ నడిపి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి కూడా ఎంతోమందికి చదువుకునే వారికి ఫీజులు కట్టుడు, పెళ్ళిళ్ళు చేస్తే తాళి కొట్టి ఇవ్వడం, ఎన్నో రకాల ఆరోగ్యపరంగా ఉన్నారు కూడా ఎంతో రకంగా ఆరోగ్య సేవలు అందించి ఎంతోమందికి చైతన్యం తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే యాక్సిడెంట్లో పోయి ఉందో మేము చాలా అనుకుంటున్నాం, సార్ ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో అని అసలు నమ్మడానికి కూడా మేము చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే ఎంతోమందిని కూడా చైతన్యపరిచి యువకులను అయితే ముందుగా డ్రగ్స్ నుంచి కానీ మద్యం నుంచి కానీ చాలా వంతు సహాయశక్తిలో కృషి చేసి అందరినీ మార్పు చేసినటువంటి వ్యక్తి నరేందర్ సార్ గారు. అయితే చిన్న ఉద్యోగి అయినా పర్వాలేదు, కానీ ఆయన వచ్చే జీతంలో సగం జీతము మరి వారికి వీరికి సాయం చేయడానికే సరిపోయేది. మరి లాస్ట్ అవసరమే అప్పు చేసైనా కూడా ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి నరేందర్ సార్. మరి అట్లాంటి ఉద్యోగులు దొరకడం కూడా మరి అరుదు. మరి అట్లాంటి ఉద్యోగులు దొరకడంతో మన చీరాల ప్రాంతంలో ఎంతోమంది మనసులు దోచుకున్న వ్యక్తికి ఆయనకు మా యొక్క దళిత సంఘాల తరఫున ఘననివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్, జై జై భీమ్. చేర్యాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారు తన ఇంటి నుండి సిద్దిపేట నుండి పోలీస్ స్టేషన్ల విధుల నిర్వహణ కొరకు వచ్చే సందర్భంలో చేర్యాల సమీపంలో ఉన్నటువంటి గుజ్జకుంట రోడ్డుపై కుక్కలు తచ్చాడటంతో బండికి ఎదురుగా రావడంతో బండి అదుపు తప్పి పిడిచిపోయి పడిపోవడంతో తలకు బలీయమైన గాయం కావడం, చెవులో నుండి రక్తం గారడం, వెంటనే చేర్యాల స్థానిక హాస్పిటల్ నుండి సిద్దిపేట తీసుకుపోవడం జరిగింది. సిద్దిపేట హాస్పిటల్ వాళ్ళు హైదరాబాద్ గాంధీ మన యశోదకు రికమెండ్ చేయడం జరిగింది. మరి 26 తారీఖు నుంచి ఈ రోజు వరకు వారు హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం వారు మృతి చెందినట్టుగా చేర్యాల ప్రాంతంలో అతని మృతి వార్త వ్యాపించింది. ఈ ప్రాంతంలో అనేక మంది ఆయన వార్తను తట్టుకోలేకపోయారు. మిత్రుడు నరేందరు మాకంటే చిన్నవాడైనా ప్రతిరోజు మాకు తటస్థపడేవాడు, విధులకు వచ్చినప్పుడల్లా కూడా తటస్థపడేవాడు. ఈ చేర్యాల ప్రాంతాన్ని ఏదో రకంగా మనము అభివృద్ధి చేయాలి, మనం ఈ ప్రాంతం యొక్క జీతం తీసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని తనతో ఉన్నటువంటి అనేక మందికి చెప్పేవాడు. వచ్చి కొద్ది రోజులైనా అనేక మందితో స్నేహితం, అందరితో మంచివాడు అనిపించుకోవడం. మొట్టమొదలుగా చేర్యాల బస్ స్టేషను అక్కడ ఉండడానికి, యాత్రికులు ఉండడానికి సరి అయినటువంటి వసతి లేదని ఆ చేర్యాల మన బస్ స్టేషన్లో మట్టి పోసి దాన్ని చదును చేయాలని, మరి అక్కడ మంచి చెట్లు పెట్టాలని దాని నిండా మట్టి పోపించడం జరిగింది. రేపో మాపో దాన్ని చదును చేసి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం ఉండేది. పాపం అనుకోకుండా వారి మరణ వార్త వీరవలసి వచ్చింది. బైరంపల్లి అతను పేదవాడు, కడుపేదవాడు మరణించడంతో విలేకరులను కూడా కొందరు తీసుకొని వెళ్ళి అక్కడ వారికి బియ్యము, తర్వాత మిగతా వస్తువులన్నీ ఇవ్వడం జరిగింది. నగదు రూపంగా కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుకునూరుపల్లి గ్రామస్తులు ఒక అంగవైకల్యుడు, అతని చెల్లెలు వివాహానికి ఒక 10,000 రూపాయలు మాతోనే ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి పేద పిల్లలకు కూడా తన వంతుగా తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చేటువంటి వాడు. అలాంటి మంచి మనిషి మరి అనుకోకుండా మృతి చెందడం ఈ ప్రాంతంలో
ఉన్నటువంటి పేదవారికి కానీ, అతను ఒక రాజకీయ నాయకుడేం కాదు, ఉద్యోగిగా కూడా ఇంత పెద్ద సహకారాన్ని ఈ ప్రాంతీయుడిగా చేయడం చాలా మర్చిపోలేనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 10-15 మందితోని ఒక కమిటీ ఏర్పడి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనుకున్నాడు. కానీ ఈ మధ్యన అన్ని ఎలక్షన్లు అవి రావడంతో అతను తీరిక లేకుండా డ్రగ్స్ గురించి కూడా తిరగడం, కరోనా పీరియడ్లో కూడా అనేక మందికి సహాయం చేయడం ధనవంతుగా చేసినటువంటి ఒక గొప్ప మహా వ్యక్తి. అలాంటి వాళ్ళ ఆదర్శంగా మనం కూడా ఆదర్శం తీసుకొని ముందుకు వెళ్ళాలని, మరి వారి సహచరులు కూడా వారి మార్గంలో నడుచుకోవాలని కోరుతూ బిడ్డ మరి చేర్యాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న గౌరవనీయులు మరి నరేంద్ర గారు లేకపోవడం, ఇది ఈ ప్రాంతంలో అనేకుల మనసుకు దోచిన మన్నలను పొందిన వ్యక్తి. ఆయన లేని లోటు అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రత్యేకంగా ఎంతో శోక సముద్రంలో ఈ చేర్యాల ప్రాంతం అంతా ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక అంబేద్కర్గా ఆలోచన విధానం గల్లోడు, దళితుల పట్ల ప్రేమ కలిగి దళితులు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష గలవాడు, ఎంతో ఒక ఆలోచన విధానంతో ముందుకు నడిచేవాడు, ప్రతి విషయంలో కూడా న్యాయం ఉండాలనే ఆలోచన వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తి లేకపోవడం ఎంతో బాధ, వేదన అని మేము గురి అవుతున్నా ఉన్నాం. ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో ఎంతోమందిని ప్రేమ, సమాధానం, సంతోషం కలిగేశాడు. ఒక దళితుల పట్ల చైతన్యంగా అనేక ఆలోచన విధానం కలిగి ఎన్నో విషయాలు చెప్పేవాడు. అసలు ఆలోచన విధానం, మేధా సంపద గల వాళ్ళు మరొక దొరకకపోవడం, చాలా లేకపోవడం, ఇది బాధాకరం. ప్రత్యేకంగా మరొకసారి మరి ఈ ప్రాంతంలో ఉన్న అందరం కలిసి మరి ఆయన మనసుకు ఆయన శాంతించాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలు కూడా మా కుటుంబం కూడా దీవించాలని దేవుని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. చేర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ సార్ ఈ నెల 26వ తేదీన సిద్దిపేట తన స్వగృహం ఇంటి నుండి చేర్యాల పోలీస్ స్టేషన్లో విధులు హాజరు కావడానికి బైక్పై వస్తున్న క్రమంలో పట్టణ శివారులోని గుర్జకుంట బ్రిడ్జి వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి బండిపై కింద పడిపోయి అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్టు మాకు తెలిసింది. ఆయనే మృతి చేర్యాల ప్రాంతానికి, పోలీస్ డిపార్ట్మెంటుకు, చేర్యాల ప్రజానికానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. 1995లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి కింది స్థాయి ఒక సామాన్య మధ్యతరగతి దళిత కుటుంబంలో ఉంటున్నటువంటి నరేందర్ గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో బాధితులకు అండగా నిలబడి పోలీసుగా ఒక సేవకునిగా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు గత కొంతకాలంగా చేర్యాల ప్రాంతంలో డ్రగ్స్ విచ్చలవిడిగా చెలరేగుతున్నటువంటి క్రమంలో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, యువతని చైతన్యం చేయడం కోసం షార్ట్ ఫిల్మ్ తీసి డ్రగ్స్కు బానిస కాకుండా యువత చెడు మార్గంలో నడవద్దు, మంచి సన్మార్గంలో నడవాలని గ్రామాన ఆయన తీసిన చిత్రం వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమంది చైతన్యమైనటువంటి పరిస్థితి ఉంది. మరియు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దని, హెల్మెట్ లేకుండా నడుస్తున్నటువంటి వారికి ఉచితంగా వందలాది హెల్మెట్లు సొంత డబ్బులతోటి కొనిచ్చి వారికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చేర్యాల పట్టణంలో రోడ్లపై గూడు గుడ్డ లేక నివసిస్తున్నటువంటి నిరుపేద, కడుపేదరికంలో ఉన్నటువంటి పేద ప్రజలను, వారికి తిండి లేక విలవిలలాడుతుంటే చలించిపోయి ఆయనే హోటళ్లలో భోజనం తీసుకొచ్చి వారికి ఇచ్చి, వారిని నీళ్ళ బాటిల్ కొనిచ్చి ఎంతో
ఆసరగా అండగా నిలిచినటువంటి వ్యక్తి మరియు నరేందర్ సార్. ఎంతోమంది నిరుపేదలు చనిపోతే చేర్యాల ప్రాంతంలో ఆ కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిండు. మరియు నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి ఇప్పుడు నోట్బుక్స్ పంపిణీ చేసిండు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి నరేందర్ సార్ గారు ఈ మన ముందు లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వారి లోటును తీర్చడానికి వారి కలలు కన్నటువంటి ఆశయ సాధన కోసం మేమందరం ప్రతినబూనుతున్నామని తెలియజేస్తూ వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చేర్యాల ప్రాంతానికి ఆయన మృతి తీరని లోటని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి కుటుంబానికి ఆ భగవంతుడు మరియు మనోధైర్యం కల్పించాలనే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ ఆయన మృతి పట్ల ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జోహార్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారికి. సాధిద్దాం నరేందర్ గారి ఆశయాలను.